స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా లలిత కుమార్ గారు పాడతారా? ఏ బాబా పాడతాను. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधता अंतमु చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి, థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమార్ గారు నమో మెహర్ బాబాతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఈ రోజు మన ఎవరికి స్పీకర్ కూడా లేరు, అందుకని పాటలు అందరికీ వస్తాయి, కంగారు పడక్కర్లేదు, జాగ్రత్తగా అందరూ కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు మీరు ఒక పాట పాడండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। అది కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. నుండి ప్రియతమా అనుకుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే ప్రభు కరుణుంటే। జై బాబా, వినిపిస్తుంది అంకుల్? వినిపిస్తుంది, వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ వాయిస్ కట్ కట్ అవుతుంది. దగ్గర ఇప్పుడు పెట్టుకుని పాడండి. పర్వాలేదా? ఇప్పుడు కూడా కట్ అవుతుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय। ఓకే, పాడండి. ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే
ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు తనకు రక్షణ ఒకటే సత్యమని అంటాడు తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు తనకు రక్షణ ఒకటే సత్యమని అంటాడు పెదవులతో పిలచినచో వినపడదు అంటాడు పెదవులతో పిలచినచో వినపడదు అంటాడు ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ వ్యధలన్నిటికదియే కారణమంటాడు వ్యధలన్నిటికదియే కారణమంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు ప్రేమ జీవనమొకటే శాశ్వతమంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు మెహరన్న స్మరణములో ప్రేమే ఉన్నదని మెహరన్న స్మరణములో ప్రేమే ఉన్నదని మెహరను నామముతో మనమని అంటాడు మెహరను నామముతో మనమని అంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్. ఎదలోతుల నుంచి ప్రియతమా అనుకుంటే అనుకోవడంలోనే ఉంది, హృదయాంతరాల నుంచి అనుకోమని చెబుతున్నారు. అనుకుంటే తప్పకుండా ఆయన కరుణ ఉంటుంది. ఏవో మంచి పాట వినిపించు. ఇప్పుడు లక్ష్మి ఒక పాట పాడుతుందండి, తర్వాత మారుతీద లక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా, జై బాబా అండి. ఒక నిమిషం. जय बाबा अवतार मेहर बाबा की जय।
మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి తొలినే చేసిన పుణ్యము ఏమో తొలినే చేసిన పుణ్యము ఏమో చేరితి నీ వడి నడిపించు వడి వడి చేరితి నీ వడి నడిపించు వడి వడి మనసును హరించు మెహరీశ్వరా మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును తాపమునచి తమసు హరించి తాపమునచి తమసు హరించి నవజీవనమున అడుగిడనీయుము నవజీవనమున అడుగిడనీయుము మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి జై బాబా అండి బాబా ఒకసారి అన్నారు నా విశ్వరూపం చూపించడం చాలా సులువు అన్నారు కానీ ఆ విశ్వరూపాన్ని మీరు భరించడమే చాలా కష్టం నేను విశ్వరూపం చూపించడం చాలా సులువు కానీ ఆ బరువును నేను మోయలేకపోతున్నాను కానీ ఆ చూపించేదానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ దాన్ని రిసీవ్ చేసుకునే ఎవరు లేరు సిద్ధంగాను అందుకని ఆ భారం నాకు ఎక్కువైపోతుందని చెప్పారు బాబా జయ బాబా
ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ లో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే, నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే, మెహరనిపించి మెహరు బాబనిపించి, మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాకావులే, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోనే ఆడావులే, ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోనే ఆడావులే, ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు, ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు, మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహరు శ్రీవై నీ దాసునిగా చేసావులే, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పన్నగేశ్వరరావు గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా అండి. మన చేతి వ్రాతలు అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. మన చేతి వ్రాత అంటే మన రేఖలు అన్నమాట, హస్తరేఖలు, హస్త సాముద్రికం అని ఉంటుంది జాతకం. ఆ జాతకం అది నుదిటి రాత, చేతి రాతలు, ఆ హస్త సాముద్రికం ఏ విధంగా ఉందో అంటే మనం చేసుకునే కర్మను బట్టి, ఆ కర్మ బట్టి ఆ రాత ఎవరు రాశారు? ఆయనే రాశారు. ఆయన రాశారు అంటే ఎలా రాశారు? ఆయన మన మీద ఏదో కోపంతోటో ప్రేమతోటో రాసిన రాత కాదు అది. మనం గత జన్మలో చేసుకునే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాన్ని బట్టే మనం ఇప్పుడు ఈ జీవిత ప్యాటర్న్, ఇది ఒక పోత అలా వచ్చింది. దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ కర్మ ఫలాన్ని మనం అనుభవించాలన్నమాట. అది గూఢార్థంతో రాశారు జయబాబా. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత చూశాను వెళ్ళిపోయారు, పద్మావతి గారు వెళ్ళిపోయినట్టున్నారు. సరే, శ్రీకుమార్ గారు మీరు సిద్ధంగా ఉండండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. जय जय मेहर
జయ గుణధామ జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతారా జయ పరంధామ జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతారా జయ పరంధామ రామావతార కృష్ణావతార బుద్ధావతార కల్కావతార మానవ రూప మౌనావతార మానవ రూప మౌనావతార దివ్య స్వరూప ప్రేమావతార దివ్య స్వరూప ప్రేమావతార జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతార జయ పరంధామ శాంతి స్వరూప కాంతి ప్రభావ శాంతి స్వరూప కాంతి ప్రభావ కరుణా ప్రసార క్రైస్తవతార కరుణా ప్రసార క్రైస్తవతార మధురం మధురం నీ శుభగానం మధురం మధురం నీ శుభగానం మంజుల గానము అమృతపానము మంజుల గానము అమృతపానము జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతార జయ పరంధామ ప్రేమికులందరి ప్రార్థన వినుమా ప్రేమికులందరి ప్రార్థన వినుమా పావన నామా పరమాత్మా పావన నామా పరమాత్మా జయ జయ మేహర్ జయ పరమేశ్వర్ జయ జయ మేహర్ జయ పరమేశ్వర్ జయ జయ మేహర్ జయ హృదయేశ్వర్ జయ జయ మేహర్ జయ హృదయేశ్వర్ మేహర్ 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 బాబా మేహర్ 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 బాబా మేహర్ 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 జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతార జయ పరంధామ జయ జయ మేహర్ జయ గుణధామ జయ అవతార జయ పరంధామ థ్యాంక్ యూ బాబా అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబు అండి. మీ పేరు సరస్వతి గారా? సరస్వతి సార్ ఓకే, జై బాబు. ఇప్పుడు శ్రీకుమార్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత పద్మావతి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి ఎవరండి? శ్రీకుమార్ గారు అండి. ముందు శ్రీకుమార్ గారిని పాడమన్నాను, తర్వాత పద్మావతి గారు. అలాగే జై బాబా. జై బాబు అండి. ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా ఏ ప్రేమను పొంది మనము ఇంకేమియు ఆశించము ఏ ప్రేమను పొంది మనము ఇంకేమియు ఆశించము ఏ ప్రేమే మనసు నుండి ఏకత్వము చూపును అది ప్రేమేనా మెహరు ప్రభువు చూపినది ప్రేమేనా ప్రేమేనా ద్వేషాలను మోసాలను దేహిని బాధించెడి మాయామోహముల గూడ మొదలంటను కూల్చేదది ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా
మన కోర్కెల గూడుల తాపములన్నీయు తొలగించి కర్మ జ్ఞాన యాగాదుల ధ్యాయముదానైనది ప్రేమేనా. మెహరు ప్రభు చూపినదది ప్రేమేనా. అమెరికనులు, ఆంగ్లేయులు, ఐరోపా దేశీయులు క్రీస్తు భూమికి మరలా నిజ ప్రేమను చట్టేడన్నది ప్రేమేనా. ప్రేమేనా. మెహరు ప్రభు చూపినదది ప్రేమేనా. ప్రేమేనా. ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత. ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత. ప్రేమమయుడు తానై రమచంద్రుని ఏలేడన్నది ప్రేమేనా. ప్రేమేనా. మెహరుసు ప్రభు చూపినదది ప్రేమేనా. ప్రేమేనా. జై బాబా పానకేశ్వరరావు గారు. జై బాబా అందరికి. జై బాబా అండి. శ్రీకుమార్ గారు మంచి పాట వినిపించారు. ఇది రామచంద్రన్ గారి రచన. ఆయన చెప్పేవారు అన్నమాట, ప్రేమేనా అంటే ఇది ప్రశ్న కాదు. ప్రేమేనా మీరు వెళ్ళండి, నేను వస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తుంది. నా పాట వచ్చింది. పాట మెహర్ బాబు చూపింది ప్రేమేనా అనేది అది ప్రశ్న కాదు. అదేమిటి అంటే ప్రేమే. మరి ప్రేమ కాక ఇంకేమిటి? ప్రేమేనా, ప్రేమే అని అని ఆ ఒక ఆశ్చర్యకరమైనటువంటి భావంతో రాశారట. అది మనం ఏమనుకుంటాం అంటే ప్రేమేనా అంటే అనుమానం, అది అదో డౌట్ అన్నట్టుగా, ప్రశ్న అన్నట్టుగా అనుకుంటాం కదా. అలా కాదు అని చెప్పారు. అది జై బాబా అండి. ఇప్పుడు పద్మావతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత త్రిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. తేజోమయిని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే. తేజోమయుని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే. ఏ పురుషోత్తమ దివ్య సనాతన. ఏ పురుషోత్తమ దివ్య సనాతన. దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. కరుణామయిని ప్రేమ కటాక్షము కాంచెడు ప్రతి జీవగణానికి. కరుణామయిని ప్రేమ కటాక్షము కాంచెడు ప్రతి జీవగణానికి. యాచించకనే ఏచకునిగా యాచించకనే చేసి పంచదవట కృప కరుణా దురుదయా. పంచదవట కృప కరుణా దురుదయా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనా పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకరములో నిన్ను నే మరిచిన నీవు విడువుగా. మాయా మమతల మమకరములో
నిన్ను నే మరిచిన నీవు విడువుగా ఏ ప్రేమమయా ఎన్నంటి మము ఏ ప్రేమమయా ఎన్నంటి మము గాచడి ప్రభువిల మరిలే సాటి గాచడి ప్రభువి మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత్ పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబాకి జై బాబా. బాబాకి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలండి. జై మెహర్ బాబా. జై బాబా అండి. అవకాశం అంతా బాబానే ఇస్తాడు, మాదేం లేదు. ఊరికే నిమిత్త మాత్రం మనం జై ఏం బాబా. ఏం జై బాబా. ఇప్పుడు మనకి జనం తక్కువ మంది ఉన్నారు, సమయం ఎక్కువగానే ఉంది, అందుకని మధ్యలో ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు అది చిన్న శ్లోకం చదువునా? ఏమండి ఇన్సూరెన్స్ కొటేషన్ చెప్తాను, చదువు. మధ్యలో ఇన్సూరెన్స్ చెప్తాను నేను. అచ్చా మీరు అంటే పాడేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే పాడిని అండి, నాకు కూడా వేరే పని ఉంది. జయబాబా పనేశ్వర గారు, నేను ఆ. మేళాబాద్ నుంచి పాడతాను, అవకాశం ఉంటే చూడండి. జయబాబా. అలాగే జై బాబా. అలాగే. నాకు అవకాశం కాదు, మీరు వెళ్ళిపోతానంటే ముందు మీరు పాడేసేయండి అంతే. అది నా అవకాశం నేనా 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 అంతే. వెళ్ళిపోయేవాడిని పాడండి, ఏమీ అభ్యంతరం లేదు. నేను వెళ్ళిపోలే, అప్ టు 6 దాకా ఉంటాను, వెళ్ళలే. ఓకే జయబాబా. అందరూ పాడేసి వెళ్ళిపోయారు అనుకోండి, నేను ప్రార్థన చేసి ఆర్థన చేస్తాను అంతే. లేదండి, లేదు, ఒక 2 పాటలు కానీ నేను ఉంటాను. ఎక్కడ ఉంటా ఎక్కడ నేను మేళాబాద్ లోనే ఉన్నాను, కంగారు లేదు. ఎవరికి అర్జెంట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అయ్యో 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 అంటే పాడేసి వెళ్ళిపో, నాకు పని ఉంది అంటే పాడుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారో చెప్పేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు పాడండి. జయబాబా సార్, జయబాబా. ఆ ఉద్దేశం కాదు కానీ జయబాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय, మెహర్ బాబా की जय. జై బాబా సార్. కలనైన ఒకసారి కనిపించరావా, కనులు కాయలు కాచే కరుణయే లేదా, కలనైన ఒకసారి కనిపించరాదా, ప్రీతితోనే పిలువ ప్రియమారనే పిలువ, ప్రీతితోనే కొలువ ప్రియమారనే పిలువ, పలుకవే నా స్వామి నా పాపమది ఏమో, పలుకవే నా స్వామి నా పాపమది ఏమో, కలనైన ఒకసారి కనిపించరాదా, కనులు కాయలు కాచే కరుణయే లేదా, కలనైన ఒకసారి కనిపించరాదా. హృదయేశని కొరకు తపనతో నేనుండ, హృదయేశని కొరకు తపనతో నేనుండ, ఏకాంతవాసమే తగునటయ్యా నీకు, ఏకాంతవాసమే తగునటయ్యా నీకు, కలనైన ఒకసారి కనిపించరాదా, కనులు కాయలు కాచే కరుణయే లేదా, మధుర మోహన నిన్ను మరచిపోవగలేక, మధుర మోహన నిన్ను మరచిపోవగలేక, హృదయ వేదనతోనే వ్యత చెందజాల, మధుర మోహననే నిన్ను మరచిపోవగలేక, హృదయ వేదనతోనే వ్యత చెందజాల, కలనైన ఒకసారి కనిపించరావా, కనులు కాయలు కాచే కరుణయే లేదా,
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి పన్నగేశ్వర. జై బాబా సార్. జై జై బాబా. బాబా అండి. పర్వాలేదు, జై బాబా. నేను ఉంటున్నా అప్ టు 6 దాకా ఉంటాను. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపా? మీ ఇష్టం. నేను రేపు బయలుదేరుతాను. మీరు ఎప్పుడు బయలుదేరుతారు? రేపా అంటున్నా మెహరాబాద్ కి. రేపు. ఓకే జై బాబా. రేపు బయలుదేరుతాను. హ్యాపీ జర్నీ. ఓకే, జై బాబా. శర్మ గారు మీరు ఉంటారా? మాలతి గారు మీరు ఉంటారా? ఉన్నాను. ఓకే. రేపు నాది ప్రయాణం, రేపండి. అది కాదు, ఇప్పుడు ప్రోగ్రామ్ లో 6 వరకు ఉంటాను అంటే ఉంటాను. ఓకే ఓకే ఓకే, పర్లేదు. శర్మ గారు మీరు ఉంటారు 6 వరకు? ఓకే, జై బాబా. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఇది 1932వ సంవత్సరంలోనే బాబా మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. సంపతయ్య గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడే వాళ్ళందరినీ ఆ ఫ్యామిలీని కలవడం. అంటే ఆయనకి తెలుసు ఏ షోని అడ్వాన్స్డ్ షోలో ఆయనకి సర్వజ్ఞుడు కాబట్టి బాబాకి తెలియదే లేదు, సర్వజ్ఞుడు తెలుసు ఆయనకి. అక్కడికి వెళ్ళారు 2-3 సార్లు, అంతకుముందు తర్వాత కూడా వెళ్ళారు, అంత ముందు కూడా వెళ్ళారు. అయితే బాబాని ఎంత గాఢంగా ఆయన ప్రేమిస్తున్నారు అనడానికి ఒక సంఘటన. మామూలుగా వాళ్ళ పిల్లల్ని పరిచయం చేశారు, అందరి పేరు చెప్పారు. వాళ్ళందరితోటి కూడా బాబా ఉన్నారు. వారం రోజులు బాబా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, సంపతయ్య గారి ఇంట్లో. చాలా సంతోషించారన్నారు, నీ ప్రేమ చాలా గొప్పదన్నారు. అయిన తర్వాత బయటికి విజిటింగ్ కోసం వెళ్తూ నడిచి వెళ్తున్నారు. రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక రోడ్డు పక్కనే చిన్న, అంటే డేరా ఏదో మన ఇప్పుడు ప్లాస్టిక్ బొట్లు వేసుకుని కూర్చుంటారు అలాగనమాట. ఒక చిన్న డేరా, ఒక ముష్టి అడుక్కునే ఆవిడ కూర్చుంది. అయితే ఆవిడ దగ్గరే ఒక పెడుతుంది. పెడతంటే కుండ పెడతా. ఆ కుండ పెడతలో గంజి, అది మురిగిపోయింది బాగా. గంజి దోమలు ముసురుతున్నాయి, ఈగలు ముసురుతున్నాయి ఆ గంజి. బాబా ఈయన సంపతయ్య గారు భుజం మీద చేయి వేసి నడుస్తున్నారు. భుజం మీద చేయి వేసి నడుస్తూ సరిగ్గా ఆ ముష్టి ఆవిడ దగ్గరికి వచ్చేసరికి బాబా ఏం చేశారంటే ఆ కుండబెడుతులో ఉన్న ఆ మురిగిపోయిన గంజి చేతితో తీసి సంపతయ్య గారి నోట్లో వేసేసారు. సంపతయ్య గారు ఏం అనలేదు, దానికి రియాక్ట్ అవ్వలేదు. దేవుడి మురిగిపోయిన గంజిలో వేసాడు బాబా అని ఏం అనలేదు. మామూలుగానే అది దాన్ని స్వీకరించేశాడు. ఆయన తినేశాడు. అంత మురిగిపోయింది, ఏం మాట్లాడి తినేశాడు. అప్పుడు తర్వాత చెప్పారు మాట, అసలు నీకు ఇప్పుడు కాదు గత జన్మలోనే ఎన్నో సంస్కారాలు పోయాయి, కొంచెం అవశేషాలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఎప్పుడో తర్వాత ఆ సంఘటన జరిగిన వెంటనే కాదు, ఇంకో సందర్భంలో ఎప్పుడో ఎక్కడో చెప్పడం జరిగింది అనమాట. అలా అంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తారు అని ఎవరికి తెలియదు. ఇప్పుడు స్తూపం పెట్టారు కదా మెహరాబాద్ లో, సంపతయ్య గారి పేరుంది దాంట్లో, చూసారు మీరు? ఆయన అంటే గాడ్ రిలీజ్డ్ కాదు, విముక్తి అంటే జన్మరాహిత్యం అయిపోయింది. ఆయనకి లిబరేషన్ ఇచ్చారు బాబా. దాని మీద ఉన్న వాళ్ళందరి పేరు కూడా లిబరేషన్ ఇచ్చిన వాళ్ళే, గాడ్ రిలేషన్ పేరు కాదు అవి. లిబరేషన్ అంటే ముక్తి, మళ్ళీ జన్మరాహిత్యం అయిపోయింది అనమాట. అలా ముక్తి ఇచ్చేసారు ఆయనకి, సంపతయ్య గారికి. లిబరేషన్కి గాడ్ రిలేషన్కి పెద్ద తేడా లేదు, 7వ భూమికే, అది కూడాను భగవదాన భూమే. కానీ గాడ్ రిలేషన్కి లిబరేషన్కి తేడా ఏమిటి అంటే, దీనికి జన్మరాహిత్యం అయిపోయి అనంతమైనటువంటి అనంతమైన ఆనంద స్థితిలో ఉండిపోతుంది ఆత్మ. గాడ్ రిలేషన్ అంటే శక్తి జ్ఞానానందం 3 కూడా ఉంటాయి. అది దానికి అంటే అంతటి ఉన్నత స్థాయి గల ఆత్మ సంపతయ్య గారు అంటే.
ఆయన ఏం చేస్తారు, ఏ టైంలో ఏమిటి అంటే మనకు తెలియదు. ఎవరిని ఎప్పుడు ఎలా కాంటాక్ట్ చేస్తారు అనేది మనకు అర్థం కాదు. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన చేస్తారు అనేది చాలా విచిత్రమైనటువంటి విషయాలు. ఇలా ఎన్నో బాబా జీవితంలో జరిగాయి. ఎంతో మందిని ఆయనకి తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన ఏరుతారనమాట. ఏరి అలాంటి సోల్ని అన్నింటినీ కూడా ఆయన ముక్తిస్తాడు. యుగావతారుడు మెహర్ బాబా అంటే మనకంత చేరువైపోయాడు భగవంతుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గత అవతారంలో భగవంతుడు కరుణించేవాడు, ముక్తి ప్రసాదించేవాడు. కానీ ఈ ఇంత విశ్లేషించేసి, మానవ జీవితాన్ని విశ్లేషించేసి, నువ్వు ఇదిరా అబ్బాయి, నీ సంగతి ఇది, నా సంగతి ఇది, నేను నిన్ను హక్కుని చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు ఆయన. చెప్పి మనం హక్కుని చేసుకుంటున్నటువంటి అవతారం ఇది. అంత ప్రేమ మన లేడికి, మన స్థాయికి దిగొచ్చి మనతో మనకు అన్ని వివరించి చెప్పాడు ఆయన. గతంలో తెచ్చేవారు కానీ ఎంత వివరంగా ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదాల్లో చెప్పారు, భగవద్గీత, బైబిల్ వీటిలో చెప్పారు. అవన్నీ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్నాయి. అర్థం చదువుకున్నా కూడా అది చదివి చెప్పేవాళ్ళు లేరు. కరెక్ట్గా వాటిని మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. అక్కడ ఒకటి ఉంటే ఇంకోటి చెప్పడం కాదు. పండిత వర్గం ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ విషయ గ్రాహ్యం వచ్చేసరికి అవి కర్మకాండల కింద మార్చేశారు. అవన్నీ కూడా అలా కర్మకాండలుగా మార్చకుండా అవతార పురుషులే స్వయంగా మనకి లభించడం అనేది చాలా అదృష్టం. ఏంటంటే మనం చాలా అదృష్టవంతులం. మన అదృష్టం ఏమిటో మనకే తెలియదు. అలా ఉన్నాం. ఏ బాబా శర్మ గారు, మీరు ఒక పాట పాడండి. జయ బాబా శర్మ గారు. బాబా జై మెహర్ బాబా అండి. జయ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. నీ పాటలే పాడ తలచాను మదిలో, గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక. నీ పాటలే పాడ తలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, నీ పాటలే పాడ తలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక. నీ పాటలే పాడ తలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాళలో నిరతము నిలచి. రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాళలో నిరతము నిలచి. రాగాల భావాల తాళాల కూర్చి, రాగాల భావాల తాళాల కూర్చి. నీ పాటలే పాడ తలచాను మదిలో. జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్లా నిలచి. జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్లా నిలచి. జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప,
జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప నీ పాటలే పాడ తలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడ తలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అని పనులు చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి శ్రీరామ్ గారు. జై బాబా. ఇప్పుడు అంటే మనం మెహర్ బాబాని ఏ విధంగా తీసుకోవాలి మన జీవితంలోకి? మనం ఏ విధంగా తీసుకుంటే మన తర్వాత వాళ్ళు ఎవరికైనా మనం చెప్పాలంటే కూడా మనం ఎలా తీసుకున్నామో అలాగే చెప్పమన్నాడు ఆయన. నేను నీకు భగవంతుడిగా అనిపిస్తేనే నువ్వు భగవంతుడిని చెప్పు. నేను భగవంతుడిగా అనిపించకపోతే నువ్వు భగవంతుడిని చెప్పొద్దు. నీకు నేను ఎలా అనిపిస్తే అలాగే చెప్పు. నేను దొంగ అనుకుంటే నువ్వు దొంగనే చెప్పు వాడికి. అంత నిజాయితీగా ఉండాలి. నిజాయితీలో అంత లోపం ఉండకూడదు. మనం అనుభవంలోకి ఎలా వస్తాడైనా మన నిజాయితీ ఉంటేనే వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తత్వంలోకి వెళ్ళాలి. ఆయన చెప్పిన కథలు వినేసేసి కథలు మనం చెప్పేసేసి అందుకని దేవుడని చెప్పేసేసి ఎదరవాడు నమ్మడు. ఏమో ఎవరికి తెలుసు అని ఎవరు చూశాడు అనుకుంటాడు. అదే పుస్తకాలు రాసినప్పుడు పుస్తకాలే రాయొచ్చు కదా. ఇవన్నీ కాదు. అసలు నీ అంతరంగంలో ఏమనుకుంటున్నావు, నీ అంతరంగ విషయం ఏమిటి, అది తేల్చే ఉంటున్నాడు ఆయన. నువ్వు నన్ను వదిలేస్తే నువ్వు నన్ను పట్టుకోవడం అనేది అది నీకు అవకాశం. పట్టుకోకపోతే నాకు వచ్చింది ఏం లేదు. నువ్వు పట్టుకున్నావు అనుకో, అది నీకే లాభం. నీ జన్మలు తగ్గుతాయి. అది ఏ విధంగా తగ్గుతాయో అనూహ్యం, అది చెప్పలేము. అసలు ఊహించే విషయం కూడా కాదు అది. 84 లక్షల జన్మలు అనేది లెక్కలు కట్టుకుందుకు కాదు అది. ఆ 84 లక్షల జన్మలు ఒక ఫిగర్ ఏమిటి అంటే న్యాచురల్ కోర్సులో ఒక మానవుడిగా వచ్చిన తర్వాత, ఆత్మ మానవ శరీరం తీసుకున్న తర్వాత న్యాచురల్ కోర్సులో అసలు భగవంతుడు అంటే ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా ఉన్నవాడికి వాడికి ఏ విధంగానూ కూడా ఈ ధర్మజ్యోతి సన్నగిలిపోతుందనే కదా ఆయన వచ్చింది. ఆ ధర్మజ్యోతి సన్నగిల్లకుండా వాడి జీవితాన్ని గడిపేవాడికి వాడి లెక్కలు వాడుకుంటాయి. అలా కాకుండా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి కేవలం డబ్బు కావాలి అని స్వార్థభావంతో వాడి జీవితం వేరుగా ఉంటుంది. వాళ్ళ లెక్కలు బట్టి ఆ 84 లక్షల జన్మలు ఉంటాయి. అవి వదిలేయండి, ఆ లెక్కలు మనకు అనవసరం. కానీ బాబా దగ్గర మాత్రం ఆ నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఎక్కడొస్తుంది? ముందు నీ మటుకు నీవు నిజాయితీగా ఉంటే వస్తుంది. నీ మటుకు నీకు నిజాయితీగా ఉండడం అనేది ఎలా తెలుస్తుంది అంటే దీన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు జీవించే జీవన విధానాన్ని బట్టి తెలుస్తుంది. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత, బాబాని పట్టుకున్న తర్వాత, బాబా భగవంతుడు అని మనం త్రికరణశుద్ధిగా నమ్మితే అలా చెప్పాలి. నిజంగా భగవంతుడు ఆయన భగవంతుడే, అవతార పురుషుడే, నాకు ఆ విశ్వాసం. ఎలా విశ్వాసం వస్తుంది నీకు? మాయలు మహత్యాలు జరిగిపోతే ఆ విశ్వాసం కాదు. విశ్వాసంలో కూడా తేడాలు ఉన్నాయి. కన్విక్షన్ వేరు, ఫెయిత్ వేరు. ఫెయిత్ అంటే విశ్వాసమే. బిలీఫ్ వేరు. ఫెయిత్, బిలీఫ్, కన్విక్షన్ మూడు మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం. నా డియరెస్ట్ ఫ్రెండ్ అండి ఇతను చెప్పాడు, అక్కడ అగ్ని ప్రమాదం అయిందని చెప్పాడు. చాలా డియరెస్ట్ ఫ్రెండ్. అగ్ని ప్రమాదం అయింది అని వాడు చెప్పగానే నేను నమ్మేస్తాను. ఎందుకంటే నా డియరెస్ట్ ఫ్రెండ్ వాడి మీద నాకు విశ్వాసం ఉంది. వాడి మీద విశ్వాసం ఉండబట్టి అక్కడ అగ్ని ప్రమాదం అయింది అని చెబితే నేను నమ్మేశాను. వాడి మీద ఫెయిత్ ఉంది. అది ఫెయిత్. బిలీఫ్, ఎవరో దారైపోతున్నాం, ఏమండి అక్కడ మీద మీ వాళ్ళు ఎవరో పిలుస్తున్నారండి అని ఎవడో చెప్పాను అనుకో, వాడెవడో మనకు తెలియదు, ముఖపరిచయం తెలియదు. ఎవరో పిలుస్తున్నారంటే వాడి బిలీఫ్, అది బిలీఫ్, నమ్ముతాం. పిలుస్తున్నారేమో, ఎవరు పిలుస్తున్నారో అని వెనక్కి చూస్తాం. అక్కడ ఎవరు లేకపోతే వీళ్ళు చెప్పింది అబద్ధం అనుకుంటాం.
కానీ ముందు వాడు చెప్పింది ఫెయిత్, అక్కడ అగ్నిప్రమాదం జరుగుతుందిరా అని వాడు నా డీరెస్ట్ ఫ్రెండ్ తెలిసాడు, చూశాడు, చెప్పాడు, అది నేను నమ్ముతాను. ఆ నమ్మకం వేరు, కన్విక్షన్ వేరు. బిలీఫ్ వేరు, ఫెయిత్ వేరు, కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసం. ఆ దృఢ విశ్వాసం ఎలా వస్తుంది? నీకు నువ్వుగా అనుభూతి పొందినప్పుడు వస్తుంది ఆ దృఢ విశ్వాసం. ఎవరో చెప్తే రాదు. డీరెస్ట్ ఫ్రెండ్ చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే అది వేరు. కన్విక్షన్ అంటే నీ అంతరాత్మే ఒప్పుకుంటుంది అనమాట. నీ అంతరాత్మ 100% అంగీకరిస్తుంది. అది దృఢ విశ్వాసం. అలాంటి దృఢ విశ్వాసం కలగాలి భగవంతుడి మీద మనకి. అలాంటి దృఢ విశ్వాసం కలిగినప్పుడు బాబా అదే చెప్పారు, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావో అదే ఎదురువాడికి చెప్పు. నేను దొంగ అంటే దొంగని చెప్పు. లేదు ఆయన ఏదో మౌనం వాటి వేస్తున్నాడు, మౌన యోగి అంటారు, మౌన ముని అంటారు, ఏదో వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టేస్తారు. అవతాడు అని ఆయన మొత్తుకున్నా సరే, నేను అవతాడు వేరు, సద్గురు వేరు, ఆధ్యాత్మిక పదంలో ఉండేటువంటి అనేక స్థాయిలు ఉంటాయి. ఋషి, యోగి, ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ వేరు. మొదటి భూమిక, రెండు భూమికలు, సప్తభూమికలు ఉన్నాయి. సప్తభూమికల్లో ఉన్నవాళ్ళు వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. కానీ ఆయన స్వయంగా ఆ ఉన్నతోన్నత స్థితి నుంచి, హైయెస్ట్ ఆఫ్ ది హై నుంచి మన స్థాయికి దిగొచ్చి మనకి చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకి కన్విక్షన్ అవ్వాలి అన్నట్లయితే, నీకు కావాలంటే 1-2 సార్లు పరీక్షలు పెట్టుకోను అన్నారు. కావాలంటే ఒకటి సార్లు 2 సార్లు ప్రతిదీ పరీక్షలు పెట్టేయడం కాదు. అలా ప్రతిదీ పరీక్షలు పెట్టేస్తూ ఇది జరిగితేమో అది అయిందో లేదో, అది కాకతాళీయంగా అయిందేమో, ఆయనే చేశాడేనేమిటి, ఇలా అనుకుంటాం. అలాంటివి ఏమీ లేకుండా, అలాంటి విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే దృఢ విశ్వాసం ఉండాలి ఆయన మీద. అవును, యుగావతారుడే, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అంటే అంతే. ఏ మతస్థులకి ఆ మతస్థులుగా ఆయన అందరికీ ఆ కన్విక్షన్ కలిగించారు కాబట్టి ఫారినర్స్ కూడా నమ్మారు. అంతా క్రిస్టియానిటీ కంట్రీస్ అవి. క్రిస్టియన్ తప్పితే ఈ బాబాలు ఎవరు నమ్మరు. అలాంటి దేశంలోనే ఆయనకి ఆయన కన్విక్షన్ ఆయన చూడగానే వచ్చేసింది. ఎస్ యు ఆర్ మై క్రిస్ట్ అన్నాడు ఒకడు చూడగానే. ఆ కన్విక్షన్ వచ్చేసింది, ఆయన చెప్పనక్కర్లేదు. నేను రాముడా కృష్ణ అన్నాడు, మరి ఈయనే రాముడు కృష్ణ అని ఏమిటి మనకి నిర్ధారణ అంటే? నిర్ధారణ చేయవలసిన చోట చేస్తాడు ఆయన, అవసరమైన చోట చేస్తాడు. ఆ ఆత్మ యొక్క పరిస్థితిని బట్టి చేస్తాడు, ఆ స్టేజ్ని బట్టి చేస్తాడు. ఎవరు మన అమలాపురంలో కోనసీమ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చారు మెహర్ బాబా. అక్కడ జరిగింది. ఆయన పేరేమిటి, ఆయన భార్యకి విశ్వాసం కలగా ఆవిడ పూజలు పునస్కారాలు చేస్తుంటే ఆవిడ కృష్ణ పూజ చేసేది, ఆవిడ నమ్మేది కాదు. కళ వెంకట్రావు గారి భార్య. కళ వెంకట్రావు గారు ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చినా సరే ఆవిడేమో ముక్తసరిగానే ఉంది, నమ్మలేదు, బాబా భగవంతుడు నమ్మలేదు. తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ బాబా మొన్నటి కూడా తీసుకొచ్చాడు. ఏదో బాబా వచ్చారని చెప్పి అందరితో పాటు ఆవిడే చూసింది తప్ప ఇదే లేదు. కానీ ఆవిడ పూజా మందిరంలో పొద్దున అక్కడ కృష్ణుడు విగ్రహం పెట్టుకుని ఆవిడ పూజ చేసుకునేది. ఆ పూజ చేస్తుంటే అక్కడ కనిపించాడు బాబా కృష్ణుడి కింద. అప్పుడు ఆవిడకి ఆ కన్విక్షన్ వచ్చేసింది. అలాగనమాట. ఎవరికి ఎప్పుడు అవకాశం ఎలా ఉంటుందో ఆ విధంగా చేస్తాడు. తప్పకుండా ఆ కన్విక్షన్ కూడా కలిగిస్తాడు. ఆ పరిపక్వత చెందినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అంటే మెచ్యూర్డ్ సోల్స్ అనమాట. ఆ మెచ్యూర్డ్ సోల్స్ సంసిద్ధంగా ఉన్న వాళ్ళని ఆయన ఎలాగా స్పర్శిస్తాడు. ఆ స్పర్శ ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక లబ్ధి వాళ్ళకి ఇస్తాడు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతాడు అన్ని ఆత్మల్ని కూడా. ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉన్నా సరే అన్ని ఆత్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం. ఏ ఆత్మ వెనక్కి వెళ్ళదు. అందుకనే ఆ స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు. ఈ వసంతం అంటే ఏమిటిది? మామూలు ఈ సీజన్లో వచ్చేటువంటి వసంతకాలం కాదు ఇది. ఆధ్యాత్మిక వసంతం అనేది యావత్ సృష్టికి అంటే మానవాత్మలకే కాదు, జీవం ఉన్నవి జీవం లేనివి కూడా, రాయి స్థితిలో ఉండే ఆత్మలు కూడా,
వృక్ష స్థితిలో ఉండే ఆత్మ కూడా, జంతు స్థితిలో ఉండటం, అన్ని స్థాయిల్లో ఉండే ప్రతి ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగమనం ఎప్పుడు జరుగుతుంది అంటే అవతార పురుషుడు భూమి మీదకి పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి మన స్థాయికి దిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సహాయం అది బట్టిగా దొరకదు. మనది బజార్లో కొనుక్కునేది కాదు ఆ వస్తువు. అందుకని ఇది ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎవరికి దొరుకుతుంది అంటే ఆ తపన, ఆ లాంగింగ్ ఎవరికైతే ఉందో ఆ తపన భగవంతుడే కావాలి. నేను అదే అంటున్నా, గుడిలోకి ఎన్ని దేవాలయాలు ఉన్నాయండి. హిందూ మతంలోనే లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. అందరూ వెళ్తున్నారు. ఆయా మత ఆ దేవుళ్ళని బట్టి, ఆ పూజా విధానాలను బట్టి, అక్కడ చేసేటువంటి క్రియలను బట్టి వాళ్ళు ఏవో ఆ కర్మకాండాలు చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఆ స్తోత్రంతో లేకపోతే శతనామాలతోటి ఏదో పూజ చేయాలి, పూజ చేస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు, తీర్థం ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రదర్శన చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. నువ్వు దేనికోసం వెళ్తున్నావు అని ప్రశ్నించండి. మా కోడలికి ఒంట్లో బాగాలేదు, లేకపోతే మా కొడుకు ఒంట్లో బాగాలేదు, లేదా నాకు ఉద్యోగం రాలేదు, లేదా నాకు లోన్ శాంక్షన్ కాలేదు, ఇలాంటి భౌతిక ప్రపంచ కోరికలతోటే వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. నాకు భగవంతుడు కావాలి అని గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నాకు భగవంతుడే కావాలి అందుకే నేను గుడికి వెళ్తున్నా అని ఎవరైనా గుడికి వెళ్తున్నారండి? అలా ఎంతమంది ఉన్నారు హిందూ మతంలో? లక్షలాది దేవాలయాలు ఉన్నాయి, లక్షలాది భక్తులు ఉన్నారు, లక్షలాది కర్మకాండలు చేసేస్తున్నారు అందరూ కూడా. నిజంగా నాకు భగవంతుడు కావాలి అనుకుని గుడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? నిజంగా నాకు భగవంతుడు కావాలి అని చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? అలాగే నిజంగా నాకు భగవంతుడు కావాలని మసీదుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఇవన్నీ ఫాలో అవడం అంటే అది కాదు. ఫాలో అవడం, భగవంతుని ఫాలో అవడం అంటే అది కాదు. ప్రేమతత్వంలో ఆయన ఏం చెప్పారో అది మనం ఆచరించాలి. చెప్పింది చెప్పినట్టుగా చేయమన్నాడు ఆయన, తేడా రాకుండా. ఆయన ఏం చెప్పాడు మై విషయంలో అది గుర్తు రావాలి మనకి. నీ ఇంట్లో వాళ్ళని ఎలా ప్రేమిస్తావు అలాగే బయట వాళ్ళని ప్రేమించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ పరిస్థితి నాకు భగవంతుడు కల్పించాడు, అందుకని ఈ పరిస్థితిని నేను అనుభవించాలి. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. అలా అనుభవిస్తున్నాం మనం. మనకి చిన్న కష్టం వచ్చిందంటే మొహంలో పెట్టేస్తామే. బాబా నాకు ఈ పరిస్థితిలో ఉంచాడు నన్ను అనుకుని మన జీవితాన్ని గడపాలి. అది మెహర్ బాబాని విశ్వసించడం అంటే. అది తత్వంలోకి వెళ్తే మన ఆత్మకి కావాల్సింది అది. ఆత్మబంధువు అంటారు. ఆత్మబంధువు ఎవరో కాదు, భగవంతుడే మనకి ఆత్మ. ఎందుకంటే మన అంతరాత్మే పరమాత్మ, ఎవరో లేరు. ఈ అంతరాత్మ పరమాత్మ అవ్వాలి అన్నట్లయితే నీ అంతరాత్మని అంటే నువ్వు సర్వం అర్పిస్తేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇక్కడ ప్రక్రియ అది. నీ సర్వాన్ని, ఈ మాయ ఏది శాశ్వతం కాదు, ఇదంతా కూడా అశాశ్వతమైందే. ఈ అశాశ్వతాన్ని పట్టుకుని ఏడుస్తున్నాను నేను. శాశ్వతమైన పదార్థం భగవంతుడు ఒకడే. ఆ శాశ్వతమైన పదార్థం భగవంతుడు కాబట్టి భగవంతుడే నాకు కావాలి, మిగతాని నాకు అక్కర్లేదు అని నిజంగా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అంటాను. త్రికరణ శుద్ధి అంటే 3. మనసులో అనుకోవాలి, వాచ మాటల్లో కూడా అదే చెప్పాలి, కర్మ నువ్వు చేసే పని కూడా అదే చేయాలి. నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడావో అదే చెప్పు. తేడాలు వచ్చేస్తున్నాయండి, ప్రతి మనిషికి తేడాలు వచ్చేస్తుంది. మనసులో ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అంటే ఎక్కడికక్కడ సెల్ఫిష్నెస్ అనమాట. అక్కడ ఏమైనా మనకు లాభం చేకూరుతుందా అంటే ఒక రకంగా మాట్లాడతావా, నీకేం లాభం చేయకూడదంటే ఇంకో రకంగా మాట్లాడతావా. ఇంకెక్కడుంది అక్కడ ఆనెస్టీ? ఎక్కడుంది ఆనెస్టీ? ఆయన చెప్పేదే ఆనెస్ట్గా ఉండమని చెప్తున్నాడు ఆయన. నేను దొంగ అయితే దొంగ అని చెప్పమన్నాడు. ఎందుకని? ఆనెస్ట్గా ఉండమంటున్నాడు ఆయన. ఆనెస్ట్గా ఉంటే ఏనాడు ఎప్పటికైనా సరే నువ్వు ఆయన చేరుకుంటావు. కపటం మనకి రాదు. కపటంగా ఉన్నావు అన్నట్లయితే కదా ఆయన దూరం పెట్టేస్తాడు, తప్పదు. ఆయనకి తెలుసు, సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు ఏం లేదు. మనం కపటంగా ఉన్నావా నిజంగా ఉన్నావా అనే విషయం ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అందరి హృదయాలు కూడా ఆయనకు ఓపెన్ బుక్కే. అందుకని అందరినీ ప్రశ్నించేవాడు. ఏం చేసావు, ఏం ఎక్కడికి వచ్చాడు, వాడు ఏదో కొంచెం తేడా చెప్పాడంటే అయిపోయింది వాడి పని. ఆయనకి తెలియదు ఏముంది, సర్వం తెలుసు.
నేను ఇలా చేసి ఇలా ఎందుకు చెప్తాను నిలబెట్టి అడిగేసేవాడు. ఆదికేరా గారిని కానీ ఊరుకునేది. నా అందరిలోను పెట్టి ఇది చేస్తాడు. నువ్వేమిటి ఆలోచిస్తున్నావు చెప్పన్నాడు పిలిచి. ఒక అందమైన అమ్మాయి ఎవరు అంటే పాపం ఆయన మనసు అడిగిపోయింది. తప్పేం కాదు, అది వయసులో ఉన్నాడు, వెళ్ళింది, అది పెద్ద విషయం కాదు, ఎవరు పట్టించుకోరు కూడా కానీ ఆ చెప్పడం సంశయించాడు. చెప్పుకుంటే చెప్పించారు. నేనేం చెప్పేసరికి అవును బాబా ఇలా. అప్పుడు అక్కడతో ఆ సంస్కారం పోయింది. పోగొట్టడం కోసం చెప్పించాడు తప్ప అందరిని అవమానించడం కోసం చెప్పించలేదు ఆయన. వాడి సంస్కారం ఆ విధంగా తీసేశారు అంతే. ఆదికేరని గారి సంస్కారం ఆ విధంగా అక్కడ పోయింది పోమన్నాడు. అదే నువ్వు మాంసం తినవు అని చెప్తే మాంసం తినేయమంటే వాడు మాంసం తినలేదు అంటే వాడు ఆ సంస్కారం మిగిలిపోయింది కాబట్టి తినమన్నారు అంతే. నిజంగా వాడు వెజిటేరియన్లే బాబాయ్ చెప్పనే చెప్పారు. వెజిటేరియన్ ఆహారం తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోండి. కాకపోతే విషయం కూడా చెప్పేశారు, నాన్ వెజ్ ఎవరైతే తీసుకున్నారో ఆ జంతుదారుల సంస్కారాలు నీకు వస్తారు అబ్బాయి అని చెప్పేశారు. నీకు ఇష్టమైతే తిను, దానికి అభ్యంతరం లేదు. ఆ విధంగా అనమాట. ఎక్కడికి దేనికి ప్రతిదీ ఏది అరమరికలు ఏం లేవు. భగవంతుడి దగ్గర అరమరికలు ఉంటాయి, మనలో ఉంటాయి అరమరికలు. ఆ అరమరికలు పోగొట్టడం కోసం ఆయన వచ్చాడు. అలా అరమరికలు మనగా పోగొట్టుకున్నట్లయితే ఆయన వాడి అయిపోతాం. అప్పుడు నువ్వు నా వాడి కావాలి, అదే విధంగా మొత్తుకున్నారు. అందుకని మనం ఆయన వాడి అయిపోవాలి. మనం ఆయన వాడి అయిపోవాలి. మనకు హృదయాంతరాలు ఉన్నట్లయితే మైవిష్ ఏదైతే చెప్పారో మైవిష్ ప్రకారం మనం జీవించాలి. హౌ టు లవ్ గాడ్ ఏం చెప్పారో హౌ టు లవ్ గాడ్లో ఉన్న ఆ 7 పాయింట్లు కూడా మనం ఆచరించాలి. భగవంతుని ప్రేమించడాలో చెప్పారు, నా ఇచ్చ ప్రకారం జీవించమని చెప్పారు. చిన్నవేవి పెద్దవేమీ కాదు. ఏదో నువ్వు లక్షలు ఖర్చు పెట్టేసి యజ్ఞం చేయమని లేదు, యాగం చేయమని లేదు. ప్రతిజ్ఞలన్నీ తీసుకొచ్చేసి పెద్ద యాగం చేసేసి ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఏం అవసరం లేదు. అదే కర్మకాండ అంటే ఇవే. ఇప్పుడు పటాటోపాలన్నీ ఎక్కువైపోయాయి. ఏ మతం తీసుకోండి ఆ మతంలో పటాటోపం అయిపోతుంది. ప్రతిదీ కూడా పెద్ద తంతు చేసేస్తున్నారు. పూర్వం ఉండేవి కదా, పూర్వం ఈ దేవుళ్ళు లేరా? పూర్వం ఇలాగే చేసేవారా? ఇప్పుడు చేస్తున్నట్టు చేసేవారా? ఏడాదికోసారి ఏదో దేవుడి కళ్యాణం చేసేవారు గుళ్ళో. ఆ దేవుడి కళ్యాణం కూడా సింపుల్గా పురోహితుడు ఏ మంత్రాలు చదవాలో ఆ మంత్రాలు చదివి కూడా అయిపోయేది. అది సింపుల్గా ఆ విధంగా. ఇప్పుడు అలా లేదు. అది ఏదైనా పెద్ద ఎత్తే, అన్ని కూడా పెద్ద ఎత్తే. ఒక అమ్మవారి జాతర వచ్చిందంటే ఏమిటో జాతర నా బంద. ఒక కార్పొరేటర్ మేము ఊరంతా వేస్తాడు, ఆ ఎలక పిల్లలాగేమో అమ్మవారికి వాడి కాళ్ళ దగ్గర వేస్తాడు. అమ్మవారి జాతర ఏంటి జాతర? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేయమన్నారు భగవంతుడు? నువ్వేం చేస్తున్నావు? తాయిదన్నాడు భగవంతుడు అంటే. వినాయక చవితి వస్తే ఊరంత విగ్రహాలు చేయమని చెప్పారా? అవి తీసుకెళ్ళి మురుకాళ్ళు కలపమని చెప్పారు. ఏమిటి ఇదంతా? ఏమైపోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇదంతా కూడా. పోలీస్ పర్మిషన్ ఏంటి, ఇదేంటి, గోల్ ఏంటి, దానికి ₹1 ఖర్చు పెట్టాడు ఏంటి? ఎవడబ్బా సొమ్ము ఖర్చు పెడుతున్నావు? ప్రజాస్వామ్యం ఇది. ఎవడు ఖర్చు పెట్టుకున్నాడు? సింపుల్గా భక్తి భావం ఉన్నవాడు క్యూలో నుంచోవాలి, వెళ్ళాలి. ఆ క్యూ సిస్టమ్ ఒకటి కంట్రోల్ చేయడానికి పోలీస్ అని పెట్టాలి అక్కడ, ఫుడ్ తాగకుండాను. అవేమీ లేవు. ఇప్పుడు మొత్తం పోయింది. అసలు విషయం పోయింది. అసలు విషయానేమో పక్కన పెట్టేశారా? దేవుడు అంటే ఇవన్నీ పట్టు కూర్చున్నారు. ఏ మతం, ఈ మతమే కాదు, హిందూ మతమే కాదు, మిగతా మతాల్లో కూడా అలాగే తగ్గబడింది. మొత్తం అన్ని కూడా అలాగే తగ్గిపోయాయి. ఇదంతా కూడా సంస్కరించడం కోసమే ఆయన వచ్చింది. మరి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన సంస్కరించడం వచ్చినప్పుడు ఆయనకి మనం సహకరించాలి. ఎందుకు సహకరించాలంటే మన కోసం సహకరించాలి, వేరే వాళ్ళ కోసం కాదు. ఇన్ని విషయాలు ఆయన చెప్పారు మనకి. మనం పెడదాం పెట్టకుండా ఉంటామని చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మన జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయనకు తత్వం మనకి వంట పడుతుంది. ఆయన తత్వం వంట పట్టినప్పుడు ఇంకా వేరే ప్రసక్తి లేదు, వేరే దేవుని తెలుసుకునే ప్రసక్తి లేదు. రామచంద్రుని గారు రాశాడు మాట, నేను ఎంత అదృష్టవంతున్నో వేరే దైవం తలవకుండా నీ నామాన్ని చెప్పే అదృష్టం నాకుందనే పాట రాశారు రామచంద్రన్ గారు. అలాగా నిజంగా ఆ పాట రాయడానికి ఎంతో ధైర్యం కావాలి, ఆ పాట పాడడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి.
జై బాబా. ఇప్పుడు మాలతి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి పనేశ్వర్. అవతార్ మెహర్ బాబా की जय. जय अवतार में, जय जय अवतार में, सद्गुरुवलचे पूजित, सद्गुरुवलचे पूजित, प्रेम हृदय निवासित, जय अवतार में, जय जय अवतार में, जय अवतार में, जय जय अवतार में, सद्गुरुवलचे पूजित, प्रेम हृदय निवासित, जय अवतार में, जय जय अवतार में, सुंदर वदन दरहासम आकर्ण परिहासम, बाबा कन्नुल परिहासम, सुंदर वदन दरहासम आकन्नुल परिहासम, बाबा कन्नुल परिहासम, मृदुवकुवचन प्रकाशम, सुमधुर प्रेम विकासम, मृदुवकुवचन प्रकाशम, सुमधुर प्रेम विकासम, मनसेन वनीतम, नी मनसेन वनीतम, जय अवतार में, जय जय अवतार में, सद्गुरुवलचे पूजित, प्रेम हृदय निवासित, जय अवतार में, जय जय अवतार में, कांचितिलो करुणत्वम् दिव्यत्वम्, बाबा दिव्यत्वम्, कांचितिलो करुणत्वम् दिव्यत्वम्, बाबा दिव्यत्वम्, कनिपिंचदु भिन्नत्वम्, कनिपिंचदु भिन्नत्वम्, కలిగించుము ఏకత్వం, ప్రేమ మహతత్వం, అది నీ పరిపూర్ణత్వం, जय अवतार में, जय जय अवतार में, सद्गुरुवलचे पूजित, प्रेमिक हृदय निवासित, जय अवतार में, जय जय अवतार में, प्रेम सुरामय रसदलितं विनगानि चरितं, बाबा विनगानि चरितं, आत्मोन्नति की प्रबोधम, जीवोन्नति की प्रमोदम, आत्मोन्नति की प्रबोधम, जीवोन्नति की प्रमोदम, चेतनु धर्म पदम, नी प्रेम प्रशांति पदम, जय अवतार में,
जय जय अवतार में सद्गुरुवलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार में जय जय अवतार में మరుణము కలిగే తరుణంలో నీ స్మరణి శరణమని బాబా స్మరణి శరణమని అనవతరము నీ స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం బాబా మమ కరుణించుము నిరతం జై అవతారు మే జై జై అవతారు మే సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత जय अवतार में जय जय अवतार में जय बाबा थैंक यू पन्नगेश्वर गाరు అందరికీ జై బాబా జై వండమాలతి గారు. జై. అలాగే ఒబీడియన్స్, ఈ ఒబీడియన్స్ అనేసరికి అది కూడా హృదయాంతరాల నుంచే రావాలి. ఆ విధేయత అనేది, ఆ విధేయత రుచి గారికి ఉన్నంత విధేయత ఎవరికి కనబడదు మనకి. అంత విధేయత ఆయన. ఏం చేయమంటే అది చేసేయడమే. వెళ్తావా అంటే నీ ఇచ్చుంటే అవుతుంది అన్నావు అంతే. నీ ఇచ్చుంటే అవుతుంది అనేవాడు అంతే. నీ ఇచ్చుంటే నేను వెళ్తాను అంతే. అంటే వెళ్తావా అది కూడా ఆయన మీద పెట్టుకోకుండా కేవలం పూర్తిగా ఆయన్నే విశ్వసించి అంత విధేయతగా చేశాడు ఆయన రుచి గారు. మామూలు విషయం కాదు. ఎవరు కూడా అలాగా ఉండలేరు. నువ్వు ఏ పని చేయమన్నా సరే నీ ఇచ్చుంటే అవుతుంది, అది ఒక్కటే అనేవాడు రుచి గారు అంతే. నీ ఇచ్చుంటే అవుతుంది, వెళ్తాను. అలాగే ఏంటండి, నడి రోడ్డు మీద బ్యాంకే అండి, బ్యాంకులో నేను ఏకాంతవాసం ఉంటాను, గంట సేపు పర్మిషన్ అడుగు మేనేజర్ని అంటే ఎవరైనా అదేంటి బాబా అలా మాట్లాడుతావు, బ్యాంక్ అది, బ్యాంకులో పర్మిషన్ ఇస్తాడా అంటారు కదా. బ్యాంక్ ఎవడ పర్మిషన్ ఇస్తాడా, మా కొని పలానా మేర బాబా అని చెప్పచ్చు అంటే పేరు చెప్పకూడదు. మెహర్ బాబా పేరు కూడా చెప్పకుండా ఆయన్ని ఏ విధంగానూ కూడా మా పెద్దన్న గారినే చెప్పాలి. మా పెద్దన్న గారు ఒక గంట సేపు ఇక్కడ కూర్చొని ఏకాంతవాసంలో చేసుకుంటారు అంటే మీరు ఎవడో ఒప్పుకున్నా కూడా మూల ఎక్కడో కూర్చోమని చెప్తారు. బ్యాంక్ అది ఒకవేళ ఒప్పుకోడు ఎవడోను, ఒప్పుకోడు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఆ మూల ఎక్కడో కూర్చోమని చేసుకోమంటారు. అలా కాదు, బ్యాంక్ ఆఫీసర్లు అందరూ వెళ్ళిపోవాలి, ఎవడో ఉండకూడదు బ్యాంకులో, అందరూ బయటికి వెళ్ళిపోవాలి. మెహర్ బాబా బ్యాంకులోకి వెళ్ళి ఏకాంతవాసం ఉంటారు, గంట సేపు కావాలి, వెళ్ళి అడిగిరమ్మన్నారు. ఎవరిని అడుగుతాడండి బ్యాంక్ మేనేజర్ని? మెడ మీద తలకాయ కూడా ఎవడో అడగడు. మెహర్ బాబా కాదు, నిజంగా భగవంతుడు దిగి వచ్చినా కానీ ఏం బతిపోయిందని ఎదురు ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా విధేయత, అక్కడ కూడా విధేయతే. వెళ్ళి అడుగుతావా అంటే నీ ఇచ్చుంటే అవుతుంది బాబా అని చెప్పి వెళ్ళి మేనేజర్ని అడిగాడు. ఇలా మా అన్నగారు వస్తారు, ఒక గంట సేపు ఏకాంతవాసంలో ఉంటారు, మీ కండిషన్స్ ఏమిటి అంటే మీరు ఎవరు ఉండకూడదు. కండిషన్స్ పెట్టడం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూనే కండిషన్స్, మళ్ళీ మీరెవరు బ్యాంకులో ఉండకూడదు, అందరూ బయటికి వెళ్ళిపోవాలి. ఒప్పుకున్నారు వాళ్ళు. ఎక్కడ కరెన్సీ నోట్లు, ఎక్కడ నోట్లు, ఆ టేబుల్ మీద ఉన్న నోట్లు, కరెన్సీ నోట్ కూడా అలా వదిలేసి అందరూ బయటకు వచ్చేసారు. అందరూ బయటకు వచ్చేసారు. మెహర్ బాబా కొడుకు లోపలికి వెళ్ళారు, ఒక గంట సేపు కూర్చున్నారు. అక్కడ ఏం చేశారో మనకు తెలియదు, అది ఆయన విశ్వ కార్యక్రమంలో భాగం, మనకు తెలియదు. ఆ విషయాలన్నీ కూడా మనం అడిగినా చెప్పినా మనకు అర్థం కాదు. ఒకవేళ ఆయన చెబుదామని చెప్పినా కూడా మనకు అర్థం కాదు. అంత లోతులో ఉంటాయి విశ్వ కార్యక్రమం అంటాను. విశ్వ కార్యక్రమం చేయడానికి వచ్చారు కాబట్టి చేశాడు.
ఎక్కడ కొన్ని నోట్లు అక్కడ వదిలేసి కస్టమర్స్ వస్తారు కదా, మరి కస్టమర్స్కి ఏం చెప్పాలి? అవన్నీ మనకు అర్థం కాదు. అన్ని జరిగిందంటే జరిగింది ఇన్సిడెంట్ ఇది. కస్టమర్స్ ఎవరు వచ్చారు, మరి ఎవరున్నారు, ఇదేంటే బ్యాంకులో ఎవరినో కూర్చోబెట్టి మీరంతా బయటకు వచ్చేసి మేము ఎక్కడ పోవాలని కస్టమర్స్ దెబ్బలాడారు. ఈ రోజుల్లో అయితే తంతారు పడుకున్నాయి. ఆ రోజుల్లో మరి ఎలా కుదిరినా నాకు తెలియదు, కానీ అదే ఇది నమ్మశక్యం కాని నిజాలు ఇవన్నీ కూడా. నమ్మశక్యం కాని నిజాలు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు జరిగాయి. సాక్షిభూతంగా డేట్లతో సుద్ధా, తారీఖులతో సుద్ధా, సమయంతో సుద్ధా అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ ఎలా జరిగింది? మరి ఆయన మీకు కన్విక్షన్ ఉండాలా అక్కర్లేదా? దృఢ విశ్వాసం ఉండాలా అక్కర్లేదా? ఇంకో దేవుని పట్టుకుంటే నేను ఈ అవసరం కోసం అది ఎంత ఇదిగా ఉంటుంది అంటే చెప్తున్నా. ఎవరి హృదయంలో ఆయన ఏ విధంగా ఎలా ప్రవేశిస్తాడో, ఏ విధంగా ఆయన కార్యక్రమం జరుగుతుందో మనకి తెలియదు, కానీ మనం ఉద్ధరించడానికి వచ్చాడా లేదా అనే విషయం కూడా మనకు అనుమానం వచ్చేస్తుంది. ఈయన మనకు ఉద్ధరించడానికి వచ్చాడు అన్నాడు, మన ఆత్మలో పరమాత్మలో నిలయం చేసుకుంటా అంటాడు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అని కూడా అనిపిస్తుంది. అలాంటి ఒక్క కాలండి, ఒక కాలు లేదు వాడికి. ఆ ఒక్క కాలు కడిగి ఆయన నుదుడు ఆ కాలుకి పెట్టాడు. కుష్ఠరోగులు 2 కాళ్ళ వాడు వస్తే 2 కాళ్ళకి కడిగి ఆయన నుదుడు ఆ కాలు మీద పెట్టాడు. వాడు బట్ట కట్టుకుని కూడా సరిగ్గా కట్టుకోలేని పరిస్థితిలో వాడు ఉంటే వాడిని అలాంటి కర్రలు రెండు చేతుల్లో 2 కర్రలు పట్టుకుని పైకి ఎక్కించేవాళ్ళు. ఎందుకు బాబాయ్ ఈ కార్యక్రమం చేస్తున్నామని కూడా అడగలేదు వాళ్ళు. ఇలా చెయ్యాలంటే అలా చేసేసాడు అంతే, అలా చేయాల్సిందే అలా చేయించేశాడు అంతే. ఆ ఇచ్చిన బట్టలు తీసుకుని వాడు వెళ్ళిపోయేవాడు. మరి వాడికి ఎంత లబ్ధికి చేకూరిందని కుష్ఠరోగం అనేది నిర్మూలించబడింది అని చెప్పేశారు బాబా. అందుకనే ఈరోజు ఎక్కడ కుష్ఠరోగం మనకు కనబడట్లేదు. బ్యూటిఫుల్ సోల్స్ ఇన్ అగ్లీ కేజెస్ అన్నారు మెహర్ బాబా. అందమైన ఆత్మలు అసహ్యకరమైన పంజరాల్లో ఉన్నాయి అని. బ్యూటిఫుల్ సోల్స్ ఇన్ అగ్లీ కేజెస్ అని చేసి ఒక్కొక్కటి చూస్తుంటే ఒళ్ళు జలజలించిపోతుందండి. ఏ అవతార పురుషులు ఇంతవరకు ఇలాగ మానవాళికి ఇంత చేరువైపోయి చేస్తుంది ఎక్కడ లేదు. ఇది ముక్తిక్షేమ భక్త ఏం కావాలి కోరుకోని ఏదో సినిమాలు చూసేట్టుగా అలాగేమో భగవంతుని మనం ఊహించుకుంటామో తప్ప ఇంత మనలో కలిసిపోయి చేసిన భగవంతుడే ఎక్కడ దాఖలాలు లేవు, ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి అవతార పురుషుని మనం పట్టుకున్నాం. మనం ఎంతో అదృష్టవంతులం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఈ కొంగు విడిచిపెట్టకూడదు. ఒక్క జన్మ గడవాలంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటిది లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు. 1 లక్ష 2 లక్షలు కాదు, కొన్ని 100లు కాదు, 1000 కాదు, 10 జన్మలే కష్టం. 100 జన్మలు ఇంకా కష్టం, 1000 జన్మలు ఇంకా, లక్షల జన్మలు ఏమిటిది? అన్ని జన్మలు గడవాలి అంటే ఈ ఆత్మ అన్ని శరీరాలు ఎత్తాలి అంటే అన్నిసార్లు మనం ఏం సాధిస్తున్నాం? మళ్ళీ జన్మెత్తి అని ఈ శరీరాన్ని తీసుకుని ఏం సాధిస్తాం? మనం ఏ స్థాయిలో ఆయన ప్రేమించాలో ఇవి ఒక్కటే మనకి నిదర్శనం. ఎవరు చెప్పక్కర్లా. జయబాబా అండి. ఆఖరి పాట లలిత్ కుమార్ గారు పాడతారు. జయబాబా లలిత్ కుమార్ గారు పాట పాడండి. జయబాబా నేనున్నానండి ఇంకా. మీరున్నారా? ఎవరు మర్చిపోతాను నన్ను ఎప్పుడు. జయబాబా అని మరి మీ పేరు కూడా పెట్టుకోవాలి. శ్రీకుమార్ గారి పేరే కనిపిస్తుంది. రమణమ్మ గారా? రమణమ్మ గారేనా? అంకుల్ రమణమ్మ అంటే పాడమనండి, నేను తర్వాత ఆర్తే ఏదో ఇస్తాను. మీరు పాడినా సరే ఆర్తి ఇచ్చిన సరే మీ ఇష్టం, ఏది కావాలి మీకు. అయితే పాడేస్తున్నాను. జయ బాబా పాడినా పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా. మా తండ్రి మెహరు బాబా, మెహరాబాదులోని మెహరాజాదులోని దుస్మృతులు, మెహరాబాదునని సమాధి,
మెహరాజాదులో నీదు స్మృతులు మెహరాబాదున నీ సమాధి స్మృతులతో కనుదమ్ముల ఆశ్రుల ధారలతో యదార్థముగా నిన్నే మది తలచుట భాగ్యమయ నిన్నే మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ప్రేమ గుణానికి నీవే రూపం ప్రేమించుటయే మాకు కష్టం ప్రేమ గుణానికి నీవే రూపం ప్రేమించుటయే మాకు కష్టం ప్రేమనొసగె నీ కరుణయ శరణం ప్రేమనొసగె నీ కరుణయ శరణం ఆదరము అనురాగమును ఆదరము అనురాగమును మా హృది నిలుపుట చాలునయ్యా మా కది చాలును చాలునయ్యా మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ఎన్నో జన్మల నిన్ను చూడ ఎన్నో జన్మల నిన్ను చేరగా ఎన్నో జన్మల నిన్ను చూడ ఎన్నో జన్మల నిన్ను చేరగా కష్టముతో ఎడబాటును వచ్చి వాయిస్ బ్రేక్ అయిందండి. రమణమ్మ గారు వాయిస్ బ్రేక్ అయింది. జయబాబా రమణమ్మ గారు నిన్నే వాయిస్ బ్రేక్ మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా మా అజ్ఞానమే నీదు దుఃఖం మా అసక్తతయే నీదు బాధ మా అజ్ఞానమే నీదు దుఃఖం మా అసక్తతయే నీదు బాధ మా అవివేకమే నీకు విచారం మా అవివేకమే నీకు విచారం మోహముతో సతమతమయ్యే మోహముతో సతమతమయ్యే మాకీ దుస్థితి బాపుమయ మాకీ దుర్గతి బాపుమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా రామచంద్రునికి నీవే హృదయం రంజిలునెప్పుడు నీదు రూపం రామచంద్రునికి నీవే హృదయం రంజిలునెప్పుడు నీదు రూపం తెలుగువారు నీ ప్రియమగువారు తెలుగువారు నీ ప్రియమగువారు రాగముతో అనురాగముతో రాగముతో అనురాగముతో సదా వారిని కని బ్రోవుమయ సదా వారిని కని కావుమయ మా తండ్రి మెహరు బాబా జయబాబు అండి అయిపోయిందా పాట? రావు గారు జయ బాబా అయిపోయిందండి. అయిపోయిందండి పనగెత్తలో ఓకే అయిపోయింది. ఓకే జయబాబు మనకి సమయం కూడా అయింది. ఇప్పుడు సుబ్బారావు గారు ప్రార్థన చేస్తారు. ఒక నిమిషం నామని చెప్పి ప్రార్థన చేయండి. సుబ్బారావు గారు హారతి లలిత్ కుమార్ గారు పాడతారు.
अवतार मेहर बाबा की जय। मेहर बाबा मेहर बाबा మీరు ఇందులోనే मेहर కలిసిపోతామండి बाबा హెల్ప్ చేయడానికి రావట్లేదా मेहर बाबा మీకు मेहर बाबा మెహర్ బాబా ఇందులోనే मेहर बाबा కలిసిపోతామండి అందుకే పక్కకి मेहर వెళ్ళిపోయాను बाबा मेहर बाबा ఇప్పుడు రావట్లేదు मेहर అక్కడి నుంచి बाबा అలాగే వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయాను मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరునూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు. నువ్వు ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్ను ఎవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. నీవు అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకెల్లా ప్రభుడవు. నీవు అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకిన ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రేతముడైన భగవంతుడవు. నీవు ఈసద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దా, యా ఇలా, ఇల్లిల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కవట వర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరినిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకోను ముఖ్యంగా కూడా పరులకు నాశనం మన గుర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివో ఈశ్వర,
మేము చేసిన ఈ మా పాపములన్నిటిని మమ్ము క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో ఈ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము వైఫల్యం మగ్గుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. మండలి ప్రార్థన. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యం పొందుట అర్హత సంపాదించినంత వరకును మాకందరికీ సహాయం చేయము. మరియు చివరి వరకు మెహర్ బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండినట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు హారతి పాడే ముందు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరం నుంచి భావాన్ని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా కి జై. హారతి పాడండి లలిత్ కుమార్ గారు. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా.
అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. మన దివ్య ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय.